వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాధా గాయత్రి కేసు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి మరో అంశంగా చూడొచ్చు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశారు రాధా గాయత్రి తల్లి, సోదరి, కుటుంబ సభ్యులు. శ్రీచరణ్ వేధింపులపై రాధా గాయత్రి ఒక ఆడియో టేప్ వినిపించడం జరిగింది తన తల్లికి. ఇక ఆ ఆడియో టేప్ ను ఇటు పల్లాకు వినిపించినట్టుగా తెలుస్తుంది. ఇక తమకు న్యాయం చేయాలంటూ పల్లాను కోరారు బాధితులు. ఇక ఇప్పటికే ఆ కుటుంబం రాధా గాయత్రిని కోల్పోయినటువంటి బాధతో కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. ఆ బాధ నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. రాధా గాయత్రి సోదరులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తూ ఉన్నారు. తల్లి అయితే పూర్తిగా ఢీలా పడిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తన అసలు ఈ ప్రపంచంలో కూడా లేకుండా ఎప్పుడు కూడా ఒక బాధలో న్యాయ పోరాటం చేస్తుంది ఆ తల్లి. ఇక అల్లుడే తన కుమార్తెను హత్య చేశాడంటూ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఇప్పటికే దీని మీద కేసు నమోదవటమో జరిగింది అల్లుడి మీద. విశాఖ సిపి శంకబ్రత బాక్సీకి ఫోన్ చేశారు పల్లా శ్రీనివాసరావు. రాధా గాయత్రి మృతి మీద విశాఖ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలంటూ సిపిని కోరారు పల్లా శ్రీనివాసరావు. ఇక రాధా గాయత్రి మృతి మీద అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దీంట్లో కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక్కడేమో భర్త చెప్తుందేమో ఒక కోణం ఉంది, కానీ ఇక్కడ తల్లిదండ్రులు మొదటి నుంచి సైకోలానే తన అల్లుడు ప్రవర్తిస్తున్నారని, ఎప్పుడు తన కూతురిని సంతోషంగా చూసుకుంది లేదంటూ, అలాంటిది ఉన్నట్టుండి కూడా ఏదో సంతోషంగా ఉన్నట్లు ఒక సెల్ఫీ పంపడం జరిగింది. ఆ తర్వాత తెల్లవారుజామునే ఇటువంటి ఒక ఘటన జరిగిందంటూ రాధా గాయత్రి తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు. ఢిల్లీ పర్మిషన్ ఎవరో ఇంట్లో అట్లా 2-3 డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు డిస్ప్లేస్ ఏదో వస్తుంది. అత్తమాన్ దగ్గరికి వెళ్ళిపోతే మీకు ఏ ప్రాబ్లం ఉంటుందని చెప్పి కూడా తీసుకెళ్ళమంటే అక్కడ ఈ ప్రాబ్లం అప్పుడే వచ్చేస్తున్నాను ఢిల్లీ. మా అమ్మాయి ఒక రోజు హాస్పిటల్ ఉన్నాడని ఎప్పుడు తెలియదండి ఎవరికి. అసలు నాకే తెలియదు. హాస్పిటల్కి వెళ్తుంది ఉంటుందని కూడా నాకు తెలియదండి. దాని ఆరోగ్యం అంత పర్ఫెక్ట్ అయిన ఆరోగ్యం ఉంది. అన్నిట్లోనూ చాలా యాక్టివ్ గా ఉండే పిల్లది. ఇలాగేదో ఏదో చెప్తున్నారు, బీపీ డౌన్ అంటున్నారు. అస్సలు అలాంటివి ఏమి దానికి లేవండి. దాని ఆరోగ్యం చాలా మంచి ఆరోగ్యం, చాలా తెలివైన పిల్ల. అసలు మా అమ్మాయి ఒక రోజు హాస్పిటల్ ఉన్నాడని ఎప్పుడు తెలియదండి ఎవరికి. అసలు నాకే తెలియదు. హాస్పిటల్కి వెళ్తుంది ఉంటుందని కూడా నాకు తెలియదండి. దాని ఆరోగ్యం అంత పర్ఫెక్ట్ అయిన ఆరోగ్యం ఉంది. అన్నిట్లోనూ చాలా యాక్టివ్ గా ఉండే పిల్లది. ఇలాగేదో ఏదో చెప్తున్నారు, బీపీ డౌన్ అంటున్నారు. అస్సలు అలాంటివి ఏమి దానికి లేవండి. దాని ఆరోగ్యం చాలా మంచి ఆరోగ్యం. రాధా గాయత్రి విషయంలో మొదటి నుంచి కూడా అంటే తను చనిపోయినటువంటి స్థితిని కనుక చూసుకుంటే, ముందల రోజు రాత్రి మేము రెడ్ వైన్ సేవించి పడుకున్నాము. అది కొండల మీద ఉన్నటువంటి ప్రాంతం అవటం వల్ల అలాంటి ప్రాంతాలలో కొంత ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటం, కానీ కొంతమందికి హార్ట్ స్ట్రోక్స్ వచ్చేటువంటి ప్రమాదం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ కారణాల రీత్యా తన ముక్కు వెంట బ్లడ్ వచ్చి చనిపోవడంతో కూడా ఈ కారణాల రీత్యా తాను ఒకవేళ తనకి హార్ట్ అటాక్ అన్న సంభవించి ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. కానీ తన తల్లి మాత్రం అసలు తన కూతురు చాలా చురుగ్గా ఉండేటువంటి, ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడూ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాలేదు. ఒకవేళ ఆరోగ్యపరంగా తను చనిపోయింది అనుకోవటానికి, కానీ తను అలాంటి వీక్ పర్సన్ అయితే కాదు. అలాంటప్పుడు తను ఏ విధంగా ఆ విధంగా చనిపోతుంది అంటూ కూడా తన తల్లి తన కూతురు గురించి చెప్తూ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన తల్లి దగ్గరుండి చూసింది తన కూతురు ఎలాంటి వ్యక్తి, ఏంటి, ఎంత చురుగ్గా ఉంటుంది, ప్రతి దాంట్లో తన ఆరోగ్యం కానీ స్ట్రాంగ్ గా ఉంటుంది, తెలివైన పిల్ల అంటూ కూడా తన తల్లి చెప్తూ ఉంది. ఇక విశాఖకు చెందినటువంటి టెక్కీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శించడం జరిగింది. పరామర్శించి తమకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ఈ కేసు గురించి విన్నప్పుడు చాలా బాధ కలిగిందంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక శ్రీచరణ్ సింహాచలం పరిధిలో ఒక లాడ్జ్ లో దిగినట్లు బంధువులు చెప్పారు. కేసు నమోదైన వెంటనే ఇక్కడి నుంచి పరారైనట్టు తెలిసింది. ఇప్పటికే మసూరులో కేసు నమోదు చేశారంటూ కూడా పల్లా తెలపడం జరిగింది. మొదటి నుంచి శ్రీచరణ్ సైకోలాగే ప్రవర్తిస్తున్నారంటూ మృతురాలి తల్లి సత్యవతి కన్నీరు మున్నేరయ్యారు ఆయనతో చెప్తూ. ఇక ఇబ్బంది పెడుతున్నట్లు వారం ముందే గాయత్రి చెప్పినట్లుగా కూడా తన తల్లి చెప్పింది. మృతి చెందిన రోజు అర్ధరాత్రి దాటాక గాయత్రితో శ్రీచరణ్ ఒక సెల్ఫీ పెట్టాడు. ఎప్పుడు ఏ సెల్ఫీ పెట్టిన అతడు ఈ రోజు మాత్రం సెల్ఫీ పెట్టాడు. మరుసటి రోజు ఉదయమే గాయత్రి మృతి చెందిందని విమాన టికెట్ పంపాడని సత్యవతి మీడియాకు తెలపడం జరిగింది. ఇక ఈ విధంగా కూడా ఈ కేసు రెండు కోణాల్లో అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందినటువంటి రాధా గాయత్రికి గత ఏడాది నవంబర్లో విశాఖకు చెందినటువంటి శ్రీచరణ్ తో వివాహమైంది. వీళ్ళకి పెళ్లి జరిగి కనీసం సంవత్సర కాలం కూడా కాలేదు. ఇక ఇద్దరు కలిసి ఇటీవల విహారయాత్రకు వెళ్లారు. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం ఆ తర్వాత ఈ కేసులో కూడా మొదట తన భార్య చనిపోయింది
అంటే తాను వైన్ తాగి మేము నిద్రపోయాము, తెల్లవారేసరికి ఏం జరిగిందో ఏంటో నాకే తెలియదు అంటూ కూడా తను చాలా మీడియా ముందర కూడా ఏడుస్తూ కూడా ఏ క్వశ్చన్ కి కూడా సరిగ్గా సమాధానం చెప్పకుండా నా భార్య చనిపోయింది అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ గాయత్రి తల్లి మాత్రం మొదటి నుంచి నా అల్లుడు సైకోలానే ప్రవర్తించేవాడు, కానీ వారం రోజుల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నాడంటూ తన కూతురు చెప్పింది. ఆ తర్వాత ఈ విహారయాత్ర ప్లాన్ చేశాడు. ఎప్పుడూ కూడా ఎటువంటి సెల్ఫీలు పంపించినటువంటి వ్యక్తి సెల్ఫీలు పంపించడం మేము బాగానే ఉన్నాము అని చెప్పి ప్రూవ్ చేయాలని చూడటం. తర్వాత మరి తన కూతురు ఏం చెప్పాలనుకున్నదో ఏమో, తను ఏమీ చెప్పలేదు.